అందరికి నమస్కారం. ఈరోజు మన సునీతమ్మ కౌన్సిలర్ వార్డులో దాదాపుగా గడప గడప 40 లక్షలు వచ్చింది. 40 లక్షల్లోనే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చాలా ఏండ్లుగా ఈ రోడ్డు ఎప్పుడు కూడా ఎవరు కూడా వేయలేని పరిస్థితి. చాలాసార్లు నా దృష్టికి కూడా తీసుకొచ్చి రావడం జరిగింది. నేను కూడా 2-3 సార్లు టెండర్లు పిలిచారు కానీ ఎవరు దీన్ని రోడ్ వేయలేని పరిస్థితి. ఎందుకో కానీ మళ్ళీ క్యాన్సిల్ అయినాయి. ఈసారి మళ్ళా రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు కూడా రాజేంద్ర ప్రసాద్ కాంట్రాక్ట్ ద్వారా రోడ్లు 2 డేస్లో వేసి కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. చాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. మా రోడ్డు ఒకటే వేయలేని పరిస్థితి ఉందని చెప్పేసి బాధపడేవాడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. వాళ్ళు కూడా మంచి సంతోషంగా ఈరోజు కనపడతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏదున్నా చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. అంటే బడ్జెట్ని బట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎంత వీలైతే అంత ఈరోజు గడప గడప తిరిగిన తర్వాత వచ్చే సచివాలయానికి వచ్చే 40 లక్షలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా అభివృద్ధి అనేది చేసి చూపిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్నో రకాలుగా ఎంతమంది విమర్శలు చేసినా దాని గురించి పట్టించుకునే పరిస్థితిలో లేదు. మేమేదో ప్రజలకు తెలుసుకుంటే చాలు, మేమేమనేది ప్రజలు తెలుసుకుంటే చాలే కానీ అంతేగాని ఎవరో విమర్శలు చేస్తామని చెప్పేసి ప్రతి విమర్శలు చేసుకుంటూ పోయి ఆ టైం కూడా మాకు లేదు. ఏదున్నా మేము చేయాలని తలంపుతో వచ్చాం, చేసిన తర్వాత సంతోషపడతా ఉన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి సంతోషం మాలో ఉంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 2 డేస్లో కంప్లీట్ చేసి వాళ్ళకి అందించడం జరుగుతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. నమస్కారం.